హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచాను. అసలు పడుకోనే లేదు ఈ వారము. చెప్తానండి, చాలా పెద్ద స్టోరీ ఉంది. అసలు 5:30కే లేచానండి. 5:30కే వెలుగైతే వచ్చేసింది కదండి. అసలు నైట్ 12:30 అయింది పడుకునేటప్పటికి. ఇంకా మార్నింగ్ అయితే 5:30కి లెగవలసి వచ్చింది. లేకపోయాను, కానీ లెగాలి తప్పదు. ఇంకా ఆడవాళ్ళంటే తప్పదు కదండి. ఇంకా లెగాలి, చెయ్యాలి, తప్పని పని అనమాట. ఇంకా నేను మార్నింగే లేచాను కదండి. నైట్ అయితే ముగ్గులు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ఏది పడితే అది పెట్టేశానండి. ఇంకా అది పెట్టాలి ఇది పెట్టాలి అని లేదు. ఇంకా మొత్తం అన్న ముగ్గులు పెట్టేసుకొచ్చేసాను. మా ఏసీ వాటర్ ఉంది కదండి, అది ఎక్కువ పడిపోతుంది అనమాట కిందకి. ఆ పైప్ ఏమో కిందకి పెడితే ప్రాబ్లం లేకపోను. ఇక్కడ బకెట్లు పెడుతుంటే వాటర్ అంతా మళ్ళీ మొక్కల దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటికి నేను 2 బకెట్లు పెడతాను. నైట్ అంతా ఉంచేస్తారు మా హస్బెండ్. బకెట్లు అంతా నిండిపోతుంది అనమాట. అలాగే మొక్కలు కూడా మొక్కల దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట వాటరు. మళ్ళీ ముగ్గులన్నీ పాడైపోతాయని చెప్పేసి నా భయం అనమాట. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. జాడుతోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా నేను షార్ట్ నలుపూసలు వేసుకుంటాను కదా, అది జస్ట్ కొన్నావండి. ఇవి బంగారుపి అనమాట. ఇవి ఎక్కడో పైన పెట్టేశాను. లాస్ట్ వీక్ తీయలేదు. ఇప్పుడైతే మళ్ళీ పైనుంచి తీసుకున్నాను అనమాట. నాకు ఈ నల్లపూసలు అంటే చాలా ఇష్టము. శారీస్ మీద బాగుంటాయి, కాకపోతే షార్ట్ నలుపూసలు డ్రెస్సెస్ మీద బాగుంటాయి అనమాట. నాకు షార్ట్ అంటే చాలా ఇష్టము. ఎప్పటికైనా చేయించుకోవాలని ఆశ అనమాట. ఇంకా హెయిర్ అయితే తుడిచేసుకున్నానండి. ఎందుకంటే వాటర్ కారుతూ ఉంటే ఇల్లంతా మంచిది కాదు కదండి. దానికోసం అనమాట తుడిచేసుకుని పువ్వు అయితే పెట్టుకుంటున్నాను. 50 రూపాయలు పువ్వులండి. శ్రావణ మాసం వచ్చిందంటే పువ్వులకి ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. నేనేం చేశాను, 30 రూపీస్ ఒకసారి తెచ్చాను. 30 రూపీస్కి 11 పువ్వులు ఇచ్చాడండి. నాకు చాలా బాధేసింది అనమాట. అయ్యో బాబు ఇంత దారుణం అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇంకో 20 రూపీస్ పువ్వులు అయితే తెచ్చుకున్నాను. 20 రూపీస్కి బాగా ఇచ్చాడు. 30 రూపీస్కి 11 పువ్వులు ఇచ్చాడు. 20 రూపీస్కి 15 పువ్వులు ఇచ్చాడు అనమాట ఒక అతను అయితేని. వేరే షాప్కి వెళ్ళిపోయాను మళ్ళీని. ఇంకా కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. అలాగే నేను స్నానం చేసినప్పుడే బొందుకి ముఖానికి పసుపు అయితే రాసేసుకుంటాను కదండి. ఇంకా తులసి పూజని గుమ్మం పూజ చేసేసుకుందాం ఫస్ట్, తర్వాత ఇంట్లో పూజ చేసుకుందాం అని చెప్పేసి తులసమ్మ దగ్గరికి అయితే వచ్చానండి. మా ఇంట్లోని కృష్ణుడు ఫోటో ఉందండి. నా పెళ్ళికి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అదైతే ఊడిపోయిందని చెప్పేసి కృష్ణుడిని తులసమ్మ మొదల్లో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను కూడా ఎవరో వీడియోలో చూశాను. ఇంకా ఇంట్లో ఎలాగా ఉంది కదా, తులసమ్మ దగ్గర పెట్టుకుందామని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నాను. ఎంత బాగుందండి, మా తులసమ్మ కోటకే అందం వచ్చేసింది అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు. అలా చేసుకుంటుండే పూజ తులసమ్మకి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఆ తులసమ్మలో కృష్ణుడు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. మంచిగా అనిపించింది అనమాట. ఇంకా తులసమ్మకి నేను నైటే పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ప్రతి వీక్ తులసమ్మకి బొట్లు పెట్టుకుంటాను కదండి. అలాగే దీపం అయితే పెట్టేసుకుని 2 అంటుపళ్ళు ఉంటే పెట్టేశాను. ఇంకా ప్రసాదం అయితే చేయలేదండి, ప్రసాదం చెయ్యాలి. ఇంకా తులసమ్మ దగ్గర అంటుపళ్ళు పెట్టేసుకుని గుమ్మం దగ్గర అయితే పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసి మళ్ళీ బొట్టు పెట్టుకుని మందార పువ్వులు కూడా తెచ్చుకున్నానండి. నిన్న ఎక్కడో ఉంటే ఒక చెట్టు దగ్గర కోసుకుని అయితే తెచ్చుకున్నాను. ఇంకా గుమ్మం దగ్గర పూజ చేసేసుకుని అలాగే రాగి చెంబు కూడా పెట్టేసుకున్నాను. రాగి చెంబులో కూడా మంగళకరమైన వస్తువులన్నీ వేసుకుని గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదని ఒక నమ్మకం అండి. ఇంకా ధూపం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకుని గుమ్మం దగ్గర ధూపం పెట్టేసుకుంటాను. ఈ లోపు నేను పూజ చేస్తూ ఉంటాను కదా, ఇంకా ఇల్లంతా పాజిటివ్గా, గుమ్మం దగ్గర పాజిటివ్గా లక్ష్మీదేవి రావడానికి అనుకూలంగా ఉంటుందని ఒక ఆశ అనమాట. మా పిల్లలండి నైట్ ఇంకా గుమ్మం దగ్గర, మా చిన్నది ఉందండి, గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టినా ఎక్కడ ముగ్గులు పెట్టినా అవి ఎప్పుడు చెరిపేద్దామా, ఎప్పుడు నాశనం చేసేద్దామా అని చూస్తూ ఉంటుంది. మొత్తం గుమ్మం దగ్గర ముగ్గులన్నీ చెరిపేసింది అనమాట. తిడితే నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో అంటుంది. అంత కోపం అనమాట. ఇంట్లో ప్రతి చిన్నపిల్లలు ఇలాగే ఉంటారండి. చాలా రెబల్గా ఉంటారు కదండి చిన్నపిల్లలు. చూసారండి ఎంత బాగుందో మా గుమ్మం దగ్గర. ప్రశాంతంగా అనిపించింది నాకైతే అలా పూజ చేసుకున్న తర్వాత. నేనైతే ఈ వీడియో తీయలేదండి, మా హస్బెండ్ చేత తీస్తున్నాను. నేనైతే లోపలికి వెళ్ళిపోయాను అనమాట, పూజ చేసుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియోలు తీస్తూ ఉంటే నాకు పూజ లేట్ అయిపోతుందండి. నేను అప్పటికే 5:30కి లేచాను కానీ అస్సలు పూజ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ట్రైప్యాడ్కి పెట్టేసుకుని ఇంక ఇంట్లోకి వచ్చేసాను అనమాట. నైట్ అయితే శనగలు అయితే నానబెట్టుకున్నానండి, అమ్మవారికి శనగలు పెడదామని. అలాగే అయితే పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అలాగే పూజ, మా హస్బెండ్ బర్త్డే కూడాని.
ఇంకా గుమ్మం దగ్గర పూజ అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ ఉంటుంది కదండి పొయ్యి దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటాను. శుక్రవారం చేసుకుంటాను అనమాట. ఇలా పువ్వులు అయితే పెట్టుకుని చేసుకుంటాను. మీకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు కానీ నేను చేసుకుంటానండి. ఇలా అయితే మనం దండం పెట్టుకోవాలి. ఎక్కువ మనం స్పెండ్ చేసేది మనము పొయ్యి దగ్గరే కాబట్టి దేవుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలామంది ఆగ్నేయ దీపం ఆ దీపం ఏ దీపం అంటారో నేను ఎప్పుడు పెట్టలేదు. అలాగే అన్నపూర్ణ దేవుని కూడా అక్కడ పెట్టుకుంటారండి ఆగ్నేయం వైపు. అలా కూడా నేను ఎప్పుడు పెట్టాలి అనుకోలేదు, పెట్టను కూడాని. ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర దీపాలంటే కష్టమండి. ఎందుకంటే తర్వాత ఏదైనా ప్రమాదం జరిగిందంటే తర్వాత మళ్ళీ మనకే ప్రాబ్లం కదండి. దానికోసం నేను ఆ దీపాలు అయ్యి నేను ఏం పెట్టను. జస్ట్ పసుపు కుంకుమ వేసి పసుపు బొట్లు పెట్టి దండం అయితే పెట్టుకుంటాను. అలాగే ధూపం వేసినప్పుడు గ్యాస్ స్టవ్ కూడా ధూపం చూపిస్తాను. నేను అలాగే ప్రసాదం చేసుకుంటా ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నానండి. అక్కడ ప్రసాదం పెట్టి ఇక్కడ దీపాలకి బొట్లు పెట్టడానికి నాకు చాలా టైం పడుతుందండి. ప్రతిరోజు నేను ఇలాగే బొట్లు పెట్టుకుంటానండి. నిజంగా చెప్తున్నాను. ప్రతి దీపానికి ప్రతి బొట్టు పెట్టుకుంటాను. మీకు నిత్య పూజలు చూపిస్తాను. డైలీ పూజలు చూడండి నావి. నిజంగానండి ప్రతి దీపానికి 4-5 పక్కల పెడతాను, కింద పెడతాను. అలాగే బొట్లు పెట్టుకోకపోతే మనశ్శాంతి ఉండదండి నాకు. మెయిన్ అదనమాట. చాలామందికి పూజ చేసే వాళ్ళకి అది ఇది చేయకపోతే మనశ్శాంతి ఉండదండి. సేమ్ నాకు కూడా అంతే. ఏది చేయకపోయినా మనశ్శాంతిగా ఉండదనమాట. ఇంకా అమ్మవారికి కూడా పసుపు పెట్టేసి అలాగే గంధం బొట్లు అవి కూడా పెట్టుకున్నాను. లక్ష్మీదేవి నాతో చాలా చమత్కారం ఆడారండి. ఎన్నిసార్లు పెట్టినా పువ్వు నిలబడట్లేదనమాట, పడిపోతూనే ఉంటుంది. ఏంటమ్మా నాతో చమత్కారం ఆడుతున్నావు అని చెప్పేసి మనసులో అనుకుని నవ్వుకున్నాను. తర్వాత అయితే అమ్మవారికి అయితే పువ్వులు అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేను ఈ పువ్వులు ఇలా పెట్టుకోవడం మళ్ళీ సాటర్డేకి కూడా కావాలి కదండి పువ్వులు, అందుకని చెప్పేసి మందార పువ్వులు అలాగే చామంతి పూలు 2 కలిపి అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా చాలా పువ్వులు అయిపోతాయండి నాకు. ప్రతి దేవుడికి పువ్వు పెట్టాలి, పెట్టకపోతే మనశ్శాంతి ఉండదన్నమాట. ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఓ పక్కనైతే పాయసం కాసేసాను. అలాగే ఓ పక్కనైతే ఎసరు పెట్టేశానండి. ఎసరు పెట్టేసి ఇంక పులిహోర చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితేని. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మా హస్బెండ్ బర్త్డే కూడా ఈ రోజేనండి. దానికోసం పాయసం అమ్మవారికి అలాగే మా హస్బెండ్కి కూడా బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా 2 కలిసి వస్తాయి కదా అని చెప్పేసి ఇలా అయితే పాయసం కాసాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. నేను ప్రతిరోజు శ్రావణ మాసం కదండి, నేను కనకధార పారాయణం చేస్తున్నానండి. దానికోసం ప్రతిరోజు ఇది పానకం అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారికి కన్ఫామ్గా పానకం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా పానకం అయితే ప్రతిరోజు పెట్టుకుంటున్నాను అమ్మవారికి. ఇంకా నైట్ అయితే ఎందుకు లేట్ అయిందంటేనండి, నైట్ అయితే మా పెద్ద పాపకి ఫీవర్ అండి. ప్రతి వారం అండి. లాస్ట్ వీక్ ఏమో మా హస్బెండ్కి తేడా వచ్చింది, ముందు వీక్ ఏమో నాకు అనమాట, ఈ వీక్ ఏమో మా పాపకి. ఇంకా నాకు ఎంత అంటే నేను ఫ్రైడే అనేది చాలా స్పెషల్గా చేసుకుంటాను చాలా అనమాట. ఇంకా క్లీనింగ్స్ కానీ పూజ కానీ అంతా స్పెషల్గా ఉంటుందన్నమాట. నేను పడుకునేటప్పటికే 12:30 అయిపోతే ఇంకెక్కడ లెగ్గలనండి. అసలు ఓపికే లేదు ఇంకా చేసుకోవడానికి కానీ అస్సలు ఓపిక లేదు. ఎందుకంటే ఆ రోజే మొత్తం క్లీనింగ్స్ ముగ్గులు బొట్లు పెట్టడం అన్నీ కదండి. ఇంకా ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది పాపం. గురువారం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంకా మనిషి అయితే ఇంకా మనుషుల్లో లేదనమాట. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదండి, పిల్లలందరికీ అదే తేడాలన్నమాట. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది. పిల్లలకు కూడా బయట ఫుడ్ అస్సలు పెట్టకూడదండి. మ్యాక్సిమం మన ఇంట్లో ఫుడ్ పెట్టడమే మంచిది. కీరా అని క్యారెట్ అని పల్లీలని శనగలని అవి ఉడకపెట్టి పెడితేనే మంచిది. బయట నుంచి కూడా నేను చాలా రాంగ్ స్టెప్ వేసానండి. డీమార్ట్ నుంచి జ్యూస్ తెచ్చానమాట, మజా జ్యూస్ 2 లీటర్ బాటిల్. అదైతే మా పిల్లలు 2 days కంప్లీట్ చేసేసారండి. ఆ డ్రింక్ తాగిన తర్వాత మా పిల్లలకైతే తేడా వచ్చేసింది అనమాట. మా పెద్ద పిల్లకి చాలా బాధేసింది. ఎప్పుడు డ్రింక్ తేకూడదు బాబా అనిపించింది. కాకపోతే ఫీవర్ వచ్చినప్పుడు అలా అనుకుంటాం కానీ మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం. కాకపోతే పిల్లల విషయంలో నేను చాలా కేరింగ్ తీసుకోవాలి. ఇంకా పిల్లలకి అసలు బయట ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నానండి. ఇంకా మ్యాక్సిమం స్నాక్స్ కూడా ఇంట్లోనే చేసి పెట్టాలి. మ్యాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను. కాకపోతే అప్పుడంటే డీమార్ట్లో బిస్కెట్లని తెస్తాను. చాక్లెట్లు కూడా ఎక్కువ పెట్టాం పిల్లలకి. మేము బిస్కెట్లు తింటారు అంతే తప్ప. మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే ఏదో ఒకటి తెస్తూ ఉంటారు, జమ్స్ అని అవని ఇవని. అవి కూడా పెట్టకూడదండి అసలు అని. అవి కూడా పెట్టడం వల్ల పిల్లలకి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా హెల్త్ తేడా చేస్తుంది. నాకు భయం వేసేసింది అనమాట ఒక్కసారిగా పిల్లలకి ఇలా తేడా రావటం. హై ఫీవర్ అండి, 108 ఉంది.
ఇంకెంత భయమేసిందంటే ఆ నైట్ ఇంకా ఎలాగోలాని తడిగుడ్డ పెట్టేసి ఇంకా తెల్లవారుజామునే లేచి పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యానమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ కదండి, ఆయనకైతే కుదరదు, ఇంకా నేనే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. హడావిడి అనమాట అండి. పశువు వినాయకుడిని చేసుకుని ఆయనకు పూజ చేసుకున్నాను. అలాగే అమ్మవారికి పానకం, అలాగే పాయసం, పచ్చిశనగలు, అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాను. ధూపం వేసేసుకుని ఇలా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఎంత మనశ్శాంతిగా అనిపించిందో అమ్మవారికే చెప్పుకున్నాను. నా బాధ ఏదొచ్చినా అమ్మవారికే చెప్పుకుంటానమాట. ఇంకెవ్వరు చేర్చరండి. నాకు అమ్మవారే నాకు ఏదైనా చేస్తారనమాట. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట అమ్మవారు అంటేనే. అమ్మవారి విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్కి రాలేను. ఇంకా పూజ నాకు నిద్ర లేకపోయినా, నాకు ఎంత హెల్త్ తేడా వచ్చినా సరే అమ్మవారికి పూజ అయితే కన్ఫామ్గా చేసేసుకోవాలి. నేను ముందు హారతి ఇచ్చాను కదండి, ఆ హారతి అయితే నేను మామూలుగా నార్మల్గా పచ్చకర్పూరంతో ముందైతే ఇస్తానన్నమాట. తర్వాత నేను కనకదార సూత్రం చదువుకుంటానండి 3 times అయితేని. అది చదువుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయితే హారతి అయితే తర్వాత అయితే ఇస్తానన్నమాట. మీరు ఏమనుకుంటారంటే 2 సార్లు హారతి ఇస్తుంది అనుకుంటారు కదా. ఫస్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత ఇస్తాను, తర్వాత అయితే కనకదార సూత్రం చదువుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇస్తానన్నమాట. 10 కల్లా వస్తానన్నారండి డాక్టర్ గారు. ఈలోపు పూజ అంతా కంప్లీట్ చేసుకుని పిల్లకైతే స్నానం చేయించి మా చిన్న పాపకి పూజ అయిపోయిన తర్వాత మా చిన్న పాపని రెడీ చేసేసానండి. చేసేసిన తర్వాత మళ్ళీ అయితే నేను వంట చేయలేదన్నమాట. ఈ పూజతోటే కూర్చున్నాను ఇక్కడ. మ్యాక్సిమం నాకు పూజ చేయడానికి 1.5 గంట పట్టేస్తుంది. ఎందుకంటే కనకదార సూత్రం చదువుకోవడానికే మ్యాక్సిమం 30 గంట పడుతుందండి. 3 times చదువుకోవడం కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత నమస్కారం పెట్టేసుకుని ఇంకైతే ధూపం అంతా వేసేసిన తర్వాత ఇంకొచ్చేసాను అనమాట. ఇంక పులిహార అయితే రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్కి పులిహార అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆయన బర్త్డే కదా అని చెప్పేసి పులిహార అయితే చేస్తున్నాను. ఇంకా వాటర్ టిన్ అయితే మా హస్బెండ్ కింద ఉన్నదనమాట. ఈ రోజు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా వాటర్ అయితే బిందులో వేయమని చెప్పేసి బిందె అయితే కడిగేసి అయితే కింద అయితే పెడుతున్నాను. ఎంత బద్ధకం అంటే మా హస్బెండ్కి వాటర్ బిందులోని వేయరు, అలా కింద నుంచి తేరనమాట. ఇంకా తర్వాత అయితే నేనే వేయమని బతిమాలితే పాపం వేసారులే. ఇంకా నేను పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. పోపులన్నీ వేపేసాను. ఓ పక్కనైతే చింతపండు ఉడకపెడుతున్నాను, ఓ పక్కనైతే పప్పులు అయితే వేపుతున్నాను. నాకు పులిహోరలో పప్పులు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి పప్పులు కూడా చాలా ఎక్కువ వేసాను. ఓ పక్కనైతే చింతపండు పులుపు అయితే ఉడకపెడుతున్నాను అనమాట. చింతపండు పులిహోర అన్న చాలా ఇష్టం అనమాట. ఈయనకి ఎక్కువ నిమ్మకాయ కన్నా చింతపండు అంటే ఇష్టం అని చెప్పేసి చింతపండుదే చేస్తాను. నైట్ అండి నిజంగానే నేను ఏం చెప్తున్నానంటే నైట్ అస్సలు నిద్ర లేదండి. పెద్ద పాపకి చాలా ఫీవర్గా ఉంది కదా. ఇంకా నైట్ అంతా చాలా అనమాట 12:30, 1 గంట వరకు పడుకోలేదు. తర్వాత మళ్ళీ లేసాను అనమాట. ఇంకా దాన్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది నైట్ అయితేని. ఫీవర్ తోటి ఆ మనిషి ఎలా పడితే అలా అయిపోయింది. ఏంటి తల్లి ప్రతి వారం ఇలాగే జరుగుతుంది ఏంటి తల్లి అని చెప్పేసి నేను తప్పు చేస్తున్నాను అని చెప్పేసి బాధపడ్డాను. కాకపోతే ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి టైం బాగోదనమాట. కాకపోతే చాలా అండి దిష్టి కూడా ఉందన్నమాట. చాలామంది కూడా దిష్టి పెడుతున్నారు. ఎవరో అక్కర్లేదు, మా బంధువులే చాలు ఇలా అని అలా అని చెప్పేసి. నేను యూట్యూబ్ ఛానల్ ఏదో నా బతుకు తెరుగు కోసం ఏదో యూట్యూబ్ ఛానల్లో ఇలా చేసుకుంటుంటే ఇలా తినేస్తున్నారు, ఇలా చేసేసుకుంటున్నారు, ఇలా చెందేస్తున్నారు అని చెప్పేసి ఎదవగోలన్నమాట. ఇంకా అంతేనండి, ఎవ్వరూ అక్కర్లేదు మనకి. మన ఇంట్లో వాళ్ళే చాలు గోల పెట్టడానికి. బయట వాళ్ళు ఎక్కడ ఎవ్వరూ రారు. శత్రువులు ఇంట్లోనే ఉంటారనమాట. మన ముందేమో ఒకలా మాట్లాడతారు, మన వెనకాలేమో ఒకలా మాట్లాడతారు. అలా ఉన్నారనమాట జనాలు. మనం ఏంటంటే అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసి మనం అనుకుంటాము. నేను అందుకే మ్యాక్సిమం చాలా మట్టికి అన్నీ తగ్గించేసానండి. ఫ్యామిలీ వరకే చూసుకుంటున్నాను నేను. ఎవరితోటి ఎక్కువగా డిస్కషన్ కూడా చెయ్యను నేను. ఇలా అయితే పులిహోర అయితే చేసుకున్నాను. ఎవరినన్నా హర్ట్ చేసి ఉంటే సారీ. కాకపోతే నేను చెప్తున్నానండి, ఏదో సంతోషంగా ఉన్నాం అనుకుంటారు. వీడియోస్ మట్టు వరకే ఇలా ఉంటాము. ఎందుకంటే మనము చూపించాలి కాబట్టి చూపిస్తామన్నమాట. ఇదా ప్రతి ఒక్కరికి. అంతే తప్ప మాకు కష్టాలు లేకుండా ఏం ఉండవు. కష్టాలే. లైఫ్లో జరిగినవన్నీ యూట్యూబ్లో చూపించలేము. కొన్ని మట్టికే యూట్యూబ్లో చూపించగలమండి. అలా అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో అనేసుకుని ఏదేదో అనేసుకుంటారో. దీని వెనకాల ఎంత కష్టం ఉందో, దీని వెనకాల ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు కదా. నా మట్టికి నేనే పడుతున్నాను అనమాట. నా బాధలు, నా కష్టాలు ఇలా తేముల్చుకుని, పిల్లల్ని తేముల్చుకుని ఒక పక్కన అన్నీ చేసుకుని ఇలా చేసుకుంటాను. పక్కన యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటాను. ఇంకా ఎందుకులేండి ఇవన్నీ చెప్పడం, కానీ కాకపోతే చెప్తున్నాను అనమాట.
అలా ఉంటుంది. బయట వాళ్ళు ఎవ్వరూ ఉండదు, ఇంట్లో వాళ్ళే ఉంటారనమాట. గోల ఓ మాదిరిగా ఉండదు. ఇంకైతే ఇంకా మా హస్బెండ్ బర్త్డే కదండి, ఆయనకైతే కొత్త డ్రెస్ అయితే ఏం తీయలేదు. కాకపోతే ముందు ఒక కొత్త డ్రెస్ ఉందనమాట, పాపం అదే కట్టేసుకున్నారు కొత్తదే. అది నాకు సత్యనారాయణ వ్రతానికి పెట్టారన్నారు కదా, సేమ్ అతనికి కూడా సత్యనారాయణ వ్రతం దగ్గర పెట్టిన బట్టలే ఉంచేసాను. ఇంకా అవే కట్టుకున్నారనమాట. మా చిన్న పాపను అయితే స్నానం చేయించి రెడీ చేసేసాను. రెడీ చేయించేసిన తర్వాత మా హస్బెండ్ కూడా దీపం పెట్టేసుకున్నారు. పెట్టేసుకున్న తర్వాత దానికి పాయసం తినిపిస్తా, ఆయనైతే పూజ చేసుకుంటున్నారు, నేను పాయసం తినిపిస్తున్నాను. ఇంకా కేక్ అయితే పట్టుకొచ్చానండి నిన్నైతేని. 1/2 kg కేకే పట్టుకొచ్చాను. మా హస్బెండ్కి అసలు కేక్ కట్ చేయడం కానీ కొత్త డ్రెస్ కట్టుకోవడం కానీ అవి ఏమి ఇష్టం ఉండదు. నాకే ఇష్టం అనమాట. ఇలా చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు కదా, కంపెనీలో ఎన్నో టెన్షన్స్ మధ్య వాళ్ళు గడుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే నేనైతే కేక్ తెచ్చి ఇలా అయితే కట్ చేశాను. ఇక చూసారా మా పెద్ద పాప ఎలా ఉందో, పాపం అది పాటికి రెడీ అయ్యి ఒక రకంగా ఉందో, తనకి ఎంత ఇష్టమో ఇలాంటివంటేని. పాపం ఏం చేస్తాం మరి, అన్ని రోజులు మన రోజులు కాదు కదండి. ఇంకా చిన్నదైతే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో. వాళ్ళ డాడీ కేక్ అదే కట్ చేస్తుంది, దాని బర్త్డే ఫీలింగ్ అనమాట దానికి. ఇంకా డాడీకి ఇవ్వి అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ డాడీ చెయ్యి పట్టుకున్నామన్నది అనమాట. మా పెద్ద పాపను కూడా పట్టుకో తల్లి అంటే అది కూడా పట్టుకుంది. దానికి అస్సలు బాగోలేదనమాట. ఇంకా తన ఫేస్ చూడండి ఎలా ఉందో, అస్సలు బాగోలేదు. ఇంకా ఎలా పడితే అలా అయిపోయింది. ఇంకా కేక్ అయితే ఇలా అయితే ముగ్గురం కట్ చేసాము. ఇంకా నేనైతే కేక్ తిన్నా కదా, మా హస్బెండ్కి అయితే చిన్న కేక్ ముక్క అయితే పెట్టాను. మా హస్బెండ్కి నాకంటే మా చిన్న పాప అంటే చాలా ఇష్టం అనమాట, దానికే తినిపిస్తున్నారు. నేనైతే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి చెప్పాను అనమాట. గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కానీ జస్ట్ కేక్ తెచ్చి కట్ చేయించాను. నెక్స్ట్ ఇయర్ కల్లా మనకు యూట్యూబ్ నుంచి శాలరీ ఏమైనా వస్తే అప్పుడు ఏమన్నా ఇవ్వాలన్నమాట. ఈ కేక్ డబ్బులు కూడా పాపం తనయ్యే, కేక్ తెచ్చానన్న మాటే కానీ నేను తిననని చెప్పేశాను. వాళ్ళ పెద్ద పాపకు పట్టుకెళ్ళి పెడుతుంటే పాపం అది తిననంది. దానికి ఇంట్రెస్ట్ లేదనమాట, ఇంకా దానికి తినాలి అన్నది లేదనమాట. ఇంకా తనే తినేసారు మా హస్బెండ్ అయితే కేక్ అయితేని. ఇదిగోనండి ఇతనే మా హస్బెండ్ అని చెప్పేసి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు మ్యాక్సిమం చూసి వాళ్ళందరికీ మా హస్బెండ్ అని చెప్పేసి. ఇతనైతే ఫార్మా కంపెనీలో చేస్తారండి. మా హస్బెండ్ అయితే హెచ్ఆర్ కింద. ఇంకా మేమైతే వైజాగ్లో ఉంటామని మ్యాక్సిమం అందరికీ తెలుసు కదండి. ఇంకా పాప అయితే చిన్న పాప అయితే పెద్ద పాప లేకుండా స్కూల్కి వెళ్ళదు అసలు అని. వెళ్తుంది అంటే చాలా ఆశ్చర్యం వేసింది. మా హస్బెండ్ ఏమన్నారు, చాక్లెట్ కొనిస్తాను తల్లి నీకు, రా తల్లి అన్నారు. అది వెళ్తుంటే నాకే హ్యాపీగా అనిపించింది. వాళ్ళ అక్క లేకుండా అసలు గుమ్మం కదలదు అది. అలా వెళ్తుంటే భలే అనిపించింది అనమాట. ఇదిగోనండి బైక్ మీద అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా చాలా హ్యాపీ అయిపోయాను. ఇప్పుడైతే పెద్ద పాపకి కొంచెం హెయిర్ దువ్వి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలండి. ఇంకా 10 కల్లా వస్తానన్నారు కాబట్టి ఇప్పుడు 9:30 అయ్యిందనమాట. ఇంకా 10 కల్లా కాబట్టి ఇది ఏమీ తాగనంటుంది. ఇంకా కొంచెం హాట్ వాటర్ ఇచ్చాను. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతేని హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చేసామండి. ఇంకా ఓఆర్ఎస్ఎల్ ఇవైతే పౌడర్స్ ఇచ్చారు, 2 కోకోనట్ తెచ్చాను, కోకోనట్ తాగేసింది. ఇంకా హై ఫీవర్ టానిక్ ఇచ్చారు. మేడం అయితే లేరంట, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలండి. ప్రజెంట్ ఇప్పుడు ఫీవర్ తగ్గడం కోసం హై ఫీవర్ టానిక్ ఇచ్చారు. యాంటీబయాటిక్ ఎత్తే కానీ మా పాపకి తగ్గతండి, అందుకని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ అయితే తీసుకెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఈ టానిక్స్ తెచ్చాను. ఇప్పుడైతే ఈ టానిక్స్ ఆ ఓఆర్ఎస్ఎల్ కలిపి అయితే ఇవ్వాలన్నమాట. ఎలా అయిపోయిందంటే మనిషి అయితే చాలా నీరసం అయిపోయిందండి. దగ్గు ఎక్కువగా వచ్చేస్తుంది. పిల్లలకి బయట ఫుడ్ అస్సలు పెట్టకండి, చాలా ప్రమాదంగా ఉన్నాయి బయట ఫుడ్స్ అయితేని. ఓకేనండి, అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మళ్ళీ ముందుకు దేవుడి వీడియో ఎందుకు పెట్టానంటే శాడ్తో సెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పేసి దేవుడి వీడియో పెడుతున్నాను. ఓకేనండి, అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ.